ఇది మీ అపాయింట్మెంట్ లెటర్. వెల్కమ్ ఆన్ బోర్డ్ రాధిక గారు. వెల్కమ్ టు భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు కంపెనీలోకి హార్దిక స్వాగతం. థ్యాంక్ యూ. గివ్ యువర్ బెస్ట్. కంపెనీ మీకు అన్ని సదుపాయాలు కల్పిస్తుంది. మీ ఆధార్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ మన హెచ్ఆర్కి ఇవ్వండి. మీ టేక్ హోమ్ శాలరీ 40,000. ఎవ్రీ ఇయర్ మార్చ్ 31కి మీకు 20% బోనస్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మీది అసిస్టెంట్ అకౌంటెంట్ పోస్ట్. రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఉండే జాబ్. ప్రతి రూపాయి లెక్క, రూపాయి రాక రూపాయి పోక మీరు మేనేజ్ చేయాలి. సోమశేఖర్ గారని మీ డిపార్ట్మెంట్కి హెడ్గా ఉంటారు. అలాగే మేడం. ఆఫీస్ టైమింగ్స్ 9 to 5. మన ఆఫీస్లో ఖచ్చితంగా పంచువాలిటీ, డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. అలాగే మేడం. మేడం వస్తారు, మిమ్మల్ని పరిచయం చేస్తాను. వస్తున్నారు. మీరు రాధిక కదా? మీరేంటి మా ఆఫీస్లో? ఈమె మన ఆఫీస్లో అకౌంట్ డిపార్ట్మెంట్లో కొత్తగా జాయిన్ అయ్యారు. ఓ వెరీ గుడ్. ఎవరి రిఫరెన్స్? స్ట్రైట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి అపాయింట్ అయ్యారు. ఓ వావ్, సూపర్, కంగ్రాచులేషన్స్. ఆ రోజు చెప్పినట్టయితే మిమ్మల్ని నెక్స్ట్ డేనే ఆఫీస్కి రికమెండ్ చేసేదాన్ని కదా. ఆ రోజు అప్పుడు చేస్తున్న జాబ్ మానేసే ఉద్దేశం లేదు మేడం. ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అయ్యింది, అందుకే జాబ్ రిజైన్ చేసింది. డోంట్ వరీ, ఇక్కడ అలాంటిదేమీ జరగదు. మీరు సేఫ్గా సెక్యూర్డ్గా వర్క్ చేసుకోవచ్చు. ఎనీవే, వెల్కమ్ టు భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ సిట్. సరే, మీ పాత జాబ్ ఎందుకు మానేశారు? అక్కడ మేనేజర్ నాతో మిస్బిహేవ్ చేశాడు మేడం. అది నాకు నచ్చలేదు. అందుకని అక్కడ జాబ్ చేయడం ఇష్టం లేక జాబ్ రిజైన్ చేశాను. డోంట్ వరీ, ఇక్కడ మీకు చాలా సేఫ్గా ఉంటుంది. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఇదిగో తులసి గారికి చెప్పండి. ఆమెనే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. దేనికి భయపడకండి. అలాగే మేడం. ఎంప్లాయీ సేఫ్టీకి మేము చాలా ప్రాముఖ్యత ఇస్తాం. ఈమెవరో తెలిసిందా? అదే, గుర్తుందా నీకు? ఆ రోజు షాప్లో వెజిటేబుల్స్ తీసుకోవడానికి వచ్చినప్పుడు డ్రాప్ చేసాం. ఈమెనే కదా? అవును, ఆమెనే ఈమె. ఈ రోజు నుంచి మన కంపెనీలో ఎంప్లాయ్. ఓ అవునా, కంగ్రాచులేషన్స్. వెల్కమ్ టు భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్. థ్యాంక్ యూ. తులసి గారు, రాధిక గారిని అందరికీ పరిచయం చేయండి. అలాగే మేడం, రండి. ఏంటి అర్జున్ విషయం? ఇదిగో, ఇది మన కొత్త ప్రాజెక్ట్కి సంబంధించి ఫైల్. పాపం నీళ్ళు అడుగుతున్నాడు కదరా. అన్న, వీడికి నీళ్ళు ఇవ్వకూడదని బాస్ చెప్పాడు కదా. రేయ్, నీళ్ళు కూడా ఇవ్వకపోతే చచ్చిపోతాడు కదరా. కొంచెం నీళ్ళు ఇవ్వరా. ఈయనకేమైనా అయితే మన మీదకే వస్తుందిరా. బాస్కి కాల్ చేసి అడుగుదామా? ఆయన ఎక్కడో ఉంటాడు. అడిగితే అవసరం లేదని చెప్తాడు. కళ్ళు తిరిగి పడిపోతే ఏం చేస్తావురా? ఏదైనా అయితే మనకే సమస్య.
5 నిమిషాలు కట్లేమీ కట్టొద్దు. కాళ్ళు చేతులు నొప్పులుగా ఉన్నాయి. ఒకచోటే కూర్చుని నొప్పిగా ఉన్నాయి. నేను తప్పించుకుని ఎక్కడికి వెళ్ళను. నన్ను హింసించకండి. నేను మిమ్మల్ని దాటి బయటికే వెళ్ళను. రేయ్ సర్లే ఫ్రీగా వదిలేద్దాం. సర్లే 5 నిమిషాలు కదా, మనం ఈ లోపు టిఫిన్ చేద్దాం. రేయ్ రేయ్ ఎక్కడ్రా వీడు? రేయ్ అటెళ్ళి వెతుకురా. ఏమైపోయారా వీడు? రేయ్ మాయమైపోయాడురా. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. ఈ విషయం బాస్కి తెలిస్తే చంపేస్తాడు. పద వెతుకుదాం. సరే, నేను ఇప్పుడే వచ్చి కలుస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫైల్ శివగామికి ఇవ్వండి. సరే సార్. నాకు కొంచెం పనుంది, నేను బయటికి వెళ్ళొస్తాను. అర్జున్, ఏంటి ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు? బయట కొంచెం పనుంది, అందుకే వెళ్తున్నాను. ఓ, అది ఆఫీస్ పనా లేకపోతే పర్సనల్ పనా? రామ్ కుమార్ గారికి కానీ తులసి గారికి కానీ ఇన్ఫార్మ్ చేయాలి. లేకపోతే అట్లీస్ట్ నాకైనా ఇన్ఫార్మ్ చేయొచ్చు. నీ అంతటా నువ్వు చెప్పా పెట్టకుండా బయటికి వెళ్తే ఎలా? క్లయింట్స్ వస్తున్నారు, వాళ్లతో మీటింగ్ ఉంది. నీ అంతటా నువ్వేమో బయటికి వెళ్తున్నావు. ఏంటిది? ఎవరైనా వస్తున్నారన్న విషయం నాకు ఇన్ఫార్మ్ చేశారా? ఇప్పుడొచ్చి మీటింగ్ ఉందంటే నేనేం చేయాలి? మీటింగ్ కన్ఫర్మ్ అయిందే ఇప్పుడు అర్జున్, జస్ట్ 5 minutes బ్యాక్. అది చెప్దామని నీకు కాల్ చేస్తే నీ ఫోన్ ఇప్పుడు బిజీ వస్తూనే ఉంటుంది కదా, అందుకే డైరెక్ట్గా నేనే చెప్దామని వచ్చా. ఇంతలో నువ్వెక్కడికో బయటకు వెళ్తున్నావు.